హాయ్ ఫ్రెండ్స్, రెండు ప్రపంచాలను కలిపే గుహ నుండి భూమికి వచ్చిన ఇద్దరు గ్రహాంతర వాసుల పిల్లలు వీరు. ఇది ఇంగ్లాండ్లోని ఊల్పిట్ గ్రామం. అక్కడ ఒకరోజు అకస్మాత్తుగా ఆకుపచ్చ రంగులో ఇద్దరు గ్రహాంతర వాసుల పిల్లలు కనిపించారు. అందులో అమ్మాయి తను ట్విలైట్ అనే మరొక ప్రపంచం నుంచి వచ్చానని చెప్పింది. అక్కడ జీవుల రంగు ఆకుపచ్చగా ఉంటుంది. ఇక్కడ భూమిపై ఉన్నట్టు సూర్యుడు ఉండడు. ఈరోజు మనం అలాంటి నిజమైన కథల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని చాలామంది గ్రహాంతర ప్రపంచం, బహుళ ప్రపంచానికి రుజువు అని భావిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే 12వ శతాబ్దపు ఇంగ్లాండ్ ప్రపంచపరమైన యుద్ధాలు మరియు మూఢనమ్మకాల మధ్య పోరాడుతున్న సమయం. అప్పుడు సఫోల్కోలోని పూల్పిట్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక వింత జరిగింది. అది ఆ గ్రామ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఇది కేవలం మాట కాదు, ఇది బహుశా మరొక ప్రపంచం నుంచి వచ్చిన ఒకే ఒక్క దెబ్బ. గ్రామం యొక్క ఒక మూలలో వూల్ఫిట్స్ అనే పాత గుంట ఉంది. ఒకరోజు ఇద్దరు చిన్న గ్రహాంతర వాసుల పిల్లలు అక్కడ కనిపించారు. ఒక అబ్బాయి మరియు అమ్మాయి. గ్రహాంతర వాసులు సరే, ఎందుకంటే వాళ్ళు సాధారణ పిల్లలు కాదు కదా, వాళ్ళని అలాగే పిలుద్దాం. గ్రామస్తులు మొదట వాళ్ళను చూసి భయపడ్డారు. కానీ తరువాత వారు ఆ గ్రహాంతర పిల్లల వద్దకు వెళ్లారు. పిల్లలు చాలా బలహీనంగా మరియు అలసిపోయినట్లు కనిపించారు. వారి దుస్తులు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా వింతైన డిజైన్. ఇది ఆ కాలంలో ఏ నాగరికత యొక్క దుస్తులు ఎవ్వరికీ అర్థం కాలేదు. భాష కూడా వాళ్ళలో లేదు. వాస్తవానికి గ్రామస్తులు ఈ గ్రహాంతర పిల్లలతో మాట్లాడలేకపోయారు. కానీ వారి బలహీనమైన పరిస్థితిని చూసి ఆ ఇద్దరు పిల్లలు ఆకలితో ఉన్నారని గమనించారు. మరొక వింత విషయం జరిగింది. వారికి బ్రెడ్, మాంసం, పండ్లు వంటి వాటిని ఇచ్చినప్పుడు అవి ఏం తినలేదు. ఆ ఆహార పదార్థాలన్నీ వారి ప్రపంచంలో లేనట్లుగా ప్రవర్తించారు. అప్పుడు ఒక స్త్రీ వాళ్ళకి ఆకుపచ్చ బీన్స్ అంటే బ్రాడ్ బీన్స్ ఇచ్చింది. వాటిని చూడగానే వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి. వాళ్ళు ఆ ఆకుపచ్చని గింజలను తీసుకుని అవే వాళ్ళ నిజమైన ఆహారం అన్నట్లుగా ఒకేసారి ఆరగించారు. ఇక ఆ పిల్లలను గ్రామంలోనే ఉంచాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా ఆ అమ్మాయి ఇతర వస్తువులను కూడా తినడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ అమ్మాయి మన లోకంలోని ఆహారాన్ని తింటూ మన గాలిని పీల్చుకుంటూ ఉండగా అప్పుడు ఆమె ముఖంలోని ఆకుపచ్చదనం ఈ లోకపు వెలుగులను స్వీకరించి మసగబారింది. కానీ అబ్బాయి ఆమె అంత తేలిగ్గా అలవాటు పడలేకపోయాడు. బహుశా మన ప్రపంచం అతనికి చాలా భిన్నంగా అనిపించుండొచ్చు. ఆమె అతని గ్రహాంతర శరీరం దాన్ని అంగీకరించలేదు. దాంతో అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. గ్రామస్తుల దృష్టి ఇప్పుడు ఆ అమ్మాయిపై ఉంది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోవడం మొదలైంది. ఆ అమ్మాయి నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం మొదలుపెట్టింది. దీని కారణంగా గ్రామస్తులు ఆమెను ప్రతిసారి ఆమె ప్రపంచం గురించి, ఆమె మన లోకానికి రావడం గురించి అడిగేవాళ్ళు. అప్పుడు అమ్మాయి ఒక్కొక్కటి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. వారికి అత్యంత భయంకరమైన విషయం సూర్యుడు అని. ఆమె ఇంత ప్రకాశవంతమైన కాంతిని ఎప్పుడూ అనుభవించలేదని, ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. గాలి భిన్నంగా ఉంది. ప్రజల కళ్ళు భిన్నంగా ఉన్నాయి. వారిని అర్థం చేసుకోగలగడం కష్టంగా ఉంది. తన ఈ మాటలు మొత్తం ఇంగ్లాండ్లో ఓ సంచలనాన్ని సృష్టించాయని చెప్పాలి. ఇక ఈ సంఘటన తమ చారిత్రక రచనల్లో నమోదు చేశారు చాలామంది. విలియం దీన్ని దైవిక శిక్షగా మరియు వివరించలేని అద్భుతంగా భావించాడు. తర్వాత చరిత్రకారులు తమ సొంత వివరాలిచ్చారు. కొందరు దీన్ని జానపద కథ అని, కొందరు దీన్ని మూఢనమ్మకం అన్నారు. రకరకాల విషయాలు పెట్టినా జరిగింది మాత్రం వాస్తవం అనేది ఆ గ్రామస్తులు చెబుతున్న మాట. ఈ కథ వింటున్నప్పుడు ప్రజల మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి. ఒక స్పష్టమైన ప్రశ్న ఏంటంటే, ఈ కథ ఆ అమ్మాయి ఊహన లేదా నిజంగా అలాంటి గుహ ఉందా? సూర్యుడు ఉదయించని రాత్రి ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద అంశం. అలాంటి సమయంలో ఒక అమ్మాయి తను సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ నుంచి వచ్చానని, అక్కడ ప్రజలందరూ పచ్చగా ఉన్నారని, సూర్యుడు ఎప్పుడూ ఉదయించడని చెబితే అది కేవలం కథ కాక ఇంకేమవుతుంది? మీకు చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఇక ఆగ్నేస్ మరియు ఆమె సోదరుడు నిజంగా సమాంతర రాజ్యం నుంచి వచ్చారా, గ్రహాంతర రాజ్యం నుంచి వచ్చారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు కూడా ఈ వింత సంఘటన యొక్క లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. వారు పాత పత్రాలను బయటకు తీశారు. ఆ 12వ శతాబ్దపు చరిత్రలో న్యూబర్గ్కు చెందిన విలియం మరియు కాక్షాల్లకు చెందిన రాల్ఫ్ ఈ సంఘటనను వివరించి నమోదు చేశాడు. వేర్వేరు ప్రదేశాల నుంచి 2 వేర్వేరు చరిత్రకారులు ఒక కథను వినిపిస్తున్నారు. ఇదంతా భ్రమ నిజమా అని తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. కానీ నిజం తేలిందా అంటే ఏమో, ఆ గ్రామస్తులకే తెలియాలి. కానీ అదే సమయంలో కొంతమంది చరిత్రకారులు సంధ్యా ప్రపంచం గురించి ఆగ్నేస్ చెప్పిన విషయాలు అనారోగ్యకరమైన మనస్సు యొక్క ఊహ కాదని నమ్మారు. తాను ఒక గుహ, గంటల శబ్దం మరియు 2 ప్రపంచాలను కలిపే సొరంగం లాంటి మార్గాన్ని ప్రస్తావించింది. ఇక్కడే సైన్స్ యొక్క అత్యంత మర్మమైన సిద్ధాంతం, హోల్ ఎర్త్ సిద్ధాంతం అనుసంధానించబడి ఉంది. భిన్నమైన ప్రపంచం ఉండొచ్చని, గురుత్వాకర్షణ భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అక్కడ నమ్మడానికి శక్యం ఉంది.
ఇక ఈ బహుళ విశ్వాల మధ్య కొన్ని అరుదైన మచ్చలున్నాయి. వీటిని సన్నని ప్రదేశాలు అని పిలుస్తారు. 2 ప్రపంచాల మధ్య గోడ అత్యంత సన్నగా ఉండే ప్రదేశం ఉంది. ఇక ఇన్ని వింతలు జరుగుతున్నప్పుడు మరొక విశ్వంలో కాంతి పరావర్తన జరుగుతుంది అనేది నమ్మలేని విషయం. ఇక్కడి నుంచి ఇది సైన్స్ యొక్క అత్యంత భయంకరమైన అలాగే ఆసక్తికరమైన కాంతి స్పెక్ట్రమ్ మ్యానిపులేషన్ ఆకాశంతో అనుసంధానించబడుతుంది. కాంతి పరివర్తన మార్చడం ద్వారా మన కళ్ళ నుంచి తనను తాను దాచుకోగల ఇంత అభివృద్ధి చెందిన నాగరికత ఉందా? ఇది ఒక ప్రశ్నగా మారిపోయింది. కానీ ఇప్పటికీ నిజంగానే ఆ ఏలియన్స్ పిల్లలు నిజంగానే వేరే గ్రహం నుంచి వచ్చారా అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు.